హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రా యూట్యూబ్ ఛానల్. ఈ సెక్షన్లో మనం హార్డ్ అండ్ ఈవెన్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ క్లాస్. దీంట్లో చాలా నేర్చుకుంటున్నాం. హార్డ్ ఫ్యాక్టర్స్ అండ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ డిస్టెన్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ అండ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ఎనీ ఫ్యాక్టర్స్ ఇన్ డే. అన్నిటి గురించి నేర్చుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో ముందుకు వెళ్ళబోతుంది. మా ఛానల్ మీకు మంచిగా యూజ్ఫుల్ అవుతుంది. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ కూడా చేయండి. ఓకే, ఈ సెక్షన్ ముందుకు వెళ్ళే మొదలు ఇక్కడ మనకు ఉంది ఒక క్వశ్చన్. చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు మనకు గేట్లో కానీ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా అడిగినట్లు మనకు తెలుస్తుంది. ఓకే, 800 నెంబర్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ అండ్ టోటల్ ఫ్యాక్టర్స్. 800కు మనకు ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోమంటున్నాడు. ఓకే, 1800 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయంటే మనకు 2 ఇట్లా రాసుకోవచ్చు. దీన్ని 2 × 9 × 100 కాబట్టి 15 × 2 అని రాసుకునవచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు అంటే 2 × 25 అని రాయొచ్చు. కాబట్టి 1 2 3 3 అంటే 2లు 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ అండ్ 3 క్యూబ్ 3 స్క్వేర్ ఇంటూ 25 15 స్క్వేర్ అని రాస్తున్నా. ఓకే, ఇది మొత్తం యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అవుతాయంటే మనకు వచ్చేసి ఇక్కడ 36 అవుతాయండి. ఎట్లా అంటే 4 × 3 × 3 3 3 = 9 9 4 = 36. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 36. మనం ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అనుకుందామండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. దీంట్లో ఆడ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఏమేమి ఉన్నాయి? 3 స్క్వేర్ ఉంది, 5 స్క్వేర్ ఉంది. కానీ ఇక్కడ 2 అనేది మనకు ఆడ్లోకి వస్తుంది, ఈవెన్లోకి వస్తుంది. కాబట్టి ఈ 2 అన్నప్పుడు ఆడ్ ఫ్యాక్టర్లు ఏమని రాసుకోవచ్చు అంటే 1 × అది పవర్ ఎంతైనా ఉండకపోకు, పవర్ మనకి ఏమైనా ఉండకపోకు, 3 అని ఉండదు, 4 అని 5 అని ఉండదు. కానీ ఆడ్ ఫ్యాక్టర్లు వచ్చేసి 1 × power 2 + 1 = 3 into 2 + 1 = 3 = 9. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ = 9 అండ్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్ = 9. నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్ వచ్చింది, టోటల్ ఫ్యాక్టర్ వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే మనం ఈవెన్ ఫ్యాక్టర్. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్ = టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత? 36 - 9 = 27. డైరెక్ట్ ఇలాగైనా కనుక్కోవచ్చు. సెకండ్ వేలో ఎలా కనుక్కోవచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్. ఈవెన్ ఏమేమి ఉన్నాయి? మనకు అన్ని నెంబర్స్ వచ్చేసాయండి ఈవెన్ అన్నప్పుడు. 2 క్యూబ్ అండ్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్, ఈ 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఇక 2 అనేది ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కాబట్టి దాని పవర్లో ఏముంటే అదే మనం డైరెక్ట్ రాసుకోవాలి. ఇక్కడ 3 పవర్ 2 ఉందా? 3 పవర్ 2 అంటే 2 + 1 3 అండ్ 5 స్క్వేర్ ఉంది. 2 పవర్ 2 + 1 = 3. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ = 7. ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయండి. మనం ఈ సెక్షన్లో మొత్తం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆడ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ అండ్ ఈవెన్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో 2 అనేది మేజర్గా డిఫరెంట్ ఉంటుందండి. దాని మీద మీకు సింపుల్గా గుర్తుండడానికి ఒక చిన్న హింట్ ఇస్తాను. ఓకే, n = a power of m అండ్ b power of n, p power of n, c power of p అండ్ d power of l అండ్ సో వాట్. ఇట్లా కంటిన్యూగా ఉందనుకుందాం. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ = m + 1 × n + 1 × p + 1 అండ్ l + 1 అండ్ సో వాటని మనం జనరల్ ఫార్ములా ప్రకారం రాసేసుకుంటాం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు. ఈవెన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు బై సపోజ్ ఇక్కడ మనకు
ఏ అనేది 2 అయినప్పుడు మాత్రమే ఏ అనేది 2 వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫ్యాక్టర్స్ అనేది ఇట్లా చేంజ్ అవుతాయి. అప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమైందంటే m(n+1) ఇది ఏంటంటే ఈవెన్ ఫ్యాక్టర్ అండి. ఈవెన్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్ కోటే మరి రాస్తా. ఈవెన్ ఫ్యాక్టర్కి వచ్చినప్పుడు మాత్రం ఎలా రాసుకోవచ్చు అంటే m(n+1) p+1 అండ్ సో వాట్ అండి. అండ్ ఓకే, తర్వాత ఆడ్ వస్తే ఆడ్ ఫ్యాక్టర్కి వచ్చినప్పుడు ఏమన్నా రాసుకొని వచ్చా అంటే మనం 1 రాయాలండి. 2 ఉంది కాబట్టి m ప్లేస్లో మనం 1(n+1) p+1 ఈ విధంగా రాసుకోవాలి ఆడ్ ఫ్యాక్టర్. ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా రాసుకుంటాం. ఓకే అండి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఓకే, మనకేమనుకుంటే ప్రైమ్ అడిగిండండి. ప్రైమ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగిండు. అన్నప్పుడు m(n)p(l) ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాస్ మేజర్గా యూజ్ చేసి మనం అన్ని ఫ్యాక్టర్స్ యొక్క క్యాలిక్యులేషన్ ఈజీ వేలో కనుక్కుంటామండి. చాలా ఈజీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఇప్పుడే క్లియర్ చేసేస్తా. ఫ్రెండ్స్, మనం క్వశ్చన్ విషయానికి వచ్చేటప్పుడు ఏమని అడిగానంటే n=8 ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో ఏమేమి కనుక్కున్నామంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ డిస్టెన్స్ ప్రైమ్ ఫ్యాక్టర్ అండ్ నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ ద వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలాసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్లో అడిగింది, వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, దీని గురించి తెలుసుకుందాం. మీకు లాస్ట్లో దీన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ 8 ఫ్యాక్టర్స్. 8 ఫ్యాక్టోరియల్ n=8 ఫ్యాక్టర్లు అని ఇచ్చిండు. దీన్ని ఏమని రాసుకునొచ్చు? n అంటే 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 × 7 × 6 6 × 5 × 4 × 3 × 2 × 1 ఇట్లా రాసుకోవచ్చు. రాసుకుంటే దీన్ని తర్వాత 8 ఏమని రాసుకునొచ్చు? 2³ × 7 × 3 × 2 × 5 × 2² × 3 × 2. ఈ మొత్తానికి ఎన్ని 2లు ఉన్నాయి దీంట్లో? 1 2 3 స్క్వేర్ క్యూబ్ 5 6 ఇక్కడ ఒక 2 ఉంది 7. 2⁻7 + 3 స్క్వేర్ అండ్ 5⁻1 అండ్ 7⁻1. హౌ మెనీ నెంబర్స్? హౌ మెనీ ప్రైమ్స్? 1 2 3 4 5 4 వచ్చినాయండి మనకు. ఓకే, 4 వచ్చింది. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలాగో కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కుంటాం? 7 + 1 and 2 + 1 and 1 + 1 and 1 + 1 చేస్తే 7 + 1 8 × 3 × 2 × 2 రెండట్లనా 2 2 4 4 2 4 3 12 12 8 96 మనకు 96 వచ్చేసిందండి. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత? 96. అండ్ ఇప్పుడు ఏమైనా టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మరి ఇక్కడ వచ్చేద్దాం. ఇది హార్డ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. ఇప్పుడు ఏమైనా రాసుకోవచ్చు అంటే ఆడ్ నెంబర్స్ రాసుకుందాం. కానీ మనకు ముందులో 2 ఇచ్చిండు. ఆ 2ని ఏమని రాయాలి మనం? ఇక్కడ ఆడ్ ఫ్యాక్టర్ కన్నప్పుడు 2 అనే నెంబర్ వచ్చినప్పుడు 2 అనేది ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్ని రెండింటిని చూపిస్తుంది కాబట్టి 2 ప్లేస్లో 1 రాసుకుంటాం. 1 × n+1 అంటే 3 అండ్ 2 అండ్ 1. మొత్తం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత వస్తుంది అంటే మనకు 12 వస్తుంది. 2 ఇదంతా 2 2 4 4 4 3 12. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ = 12. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ = 12. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్ = ఏమని రాస్తాం? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మైనస్ ఆడ్ ఫ్యాక్టర్స్ = 12. ఇలా అయినా కనుక్కోవచ్చు, లేకుంటే అదర్ వేలో ఎలా కనుక్కోవచ్చో మీకు ఇప్పుడు చూపిస్తా. మనకు వచ్చిన మొత్తం నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి ఈవెన్ ఫ్యాక్టర్లో మనం వచ్చి 7 ఓన్లీ 2 పవర్ వచ్చిందని 2 × 7 2⁻7 × 2 + 1
అండ్ 5 power of 1ని 1 + 1 అండ్ 1 + 7 power of 1 1 + 1 మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే మొత్తం మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఈవెన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 84 వస్తుందండి. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 84. సారీ, ఇక్కడ 12 కాదు, వచ్చేసేసి 84. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 84. నెక్స్ట్ ఏముంది, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, m × n × l p × l. అప్పుడు మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 7 × 2 × 1 సారీ n + 1 7 + 2 + 1 + 1 + 1 ఈక్వల్ టు 11 ప్రైమ్ ఫ్యాక్టర్. హౌ మనీ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే హౌ మనీ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి దీంట్లో, అంటే హౌ మనీ నెంబర్స్ ఇన్ దేర్ అంటే 4 ప్రైమ్ నెంబర్స్ ఇది. వన్ ఈజ్ 2 3 5 and 7 కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి 4 రాసాం. అవి ఏంటివంటే 2 and 3 and 5 and 7. నెక్స్ట్ ఏముంది, హౌ మనీ ప్రైమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్ అడిగానండి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్ అడిగితే మనం స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు అంటే 2 power of 7 and 3 square 5 power of 1 and 7 square 7 power of 1. మనకి ఇది క్వశ్చన్లో వచ్చింది. ఇది 8 ఫ్యాక్టర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 2 ఏమని రాచ్చు 2 × 2 square 2 into 3 square 1 power of 1 and 5 power of 1 and 7 power of 1. ఓకే, ఇక్కడ ఏముంది 3 ఉంది, 3 + 1 and 1 ఉంది, 1 + 1 మొత్తం చేస్తే ఏమొస్తుంది 3 + 1 = 4 1 + 1 × 2 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ అవ్వమని 8. నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 8. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ ద 1 and itself. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ 1 and itself ఈక్వల్ టు 36. నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 36 and other than the 1 ఈక్వల్ టు 1 and itself ఉంటుంది కాబట్టి మరి -1 చేయాలండి. ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్ అండ్ 1 and itself ఈక్వల్ టు ఎంత 34. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ ద 1 and itself ఈక్వల్ టు 34. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్. మీకు ఈ ఎగ్జామినేషన్లో దాంట్లో మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఎవరికన్నా ఇంపార్టెంట్ మోటివేషన్ అవుతూ ఉంటే వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో నేను క్లారిటీ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి చూసిన